శ్రీరామపురం గ్రామంలో ఉంటాం. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. మా నాన్నగారు 3 సంవత్సరాల తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత నుంచి నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగి పెద్ద అయిన తర్వాత నేను 10th క్లాస్ వరకు మా నర్సాపురం హై స్కూల్లో చదివాను. హై స్కూల్లో చదివిన తర్వాత నేను ఐటీ కాలేజ్ చదివాను. ఐటీ కాలేజ్ తర్వాత చదువుతుండగా ఇలాగా కంపెనీకి వెళ్ళాను. గ్యాస్ ఫార్మ్ దగ్గర డెక్కన్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత 2 నెలలు అయింది జాయిన్ అయ్యి. 2 నెలలు అయిన తర్వాత 2 నెలల డబ్బులే ఇచ్చారు. నేను థియేటర్ దగ్గరికి పని చేయడానికి వెళ్ళాను. ఆ థియేటర్ వచ్చి నా వేలు మీద పడిపోయింది. వచ్చి నా కంపెనీ డాక్టర్ గారు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత అక్కడి నుంచి అపోలో హాస్పిటల్ చేర్చిన తర్వాత అక్కడ 10 రోజులు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గంగిరెడ్డి నాని గారు వచ్చి నాకు ఒక 20 రోజుల తర్వాత వచ్చి బయట నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను కాకేసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చూపించిన తర్వాత నాకు ఇలాగా నీకు లోపల నేను చూసుకుంటాను సౌకర్యంగా నేను చేస్తాను అని చెప్పారు. మా పెద్దలతో కూడా నేను తవ్వు కడి పెట్టించిన తర్వాత ఇలాగ నాకు ట్రీట్మెంట్ చేయించాను. తర్వాత నీకు నీకు అన్నీ నేను చేస్తాను అని ఒప్పుకున్నారు. తర్వాత ఏమో 4 నెలలు అయిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ 4 నెలలు అయిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత నేను ఎలా చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు నేను మళ్ళీ వెళ్ళి అడిగితే నీకు మా అమ్మగారు వెళ్ళారు. మా అమ్మగారు వెళ్తే మా అమ్మగారు అన్నారంటే మా అమ్మగారితో మాట్లాడారు. మనవడికి అన్యాయం చేయను, నేను ఫ్యాక్టరీలో జాబ్ ఇస్తాను, ఏళ్ళు ఎట్టింతాను, నువ్వు ఎవరు వచ్చినా సరే ఏమీ మాట్లాడకో అని చెప్పారండి. నువ్వు ఎవరితోటి కూడా చెప్పొద్దని చెప్పాడండి నాని వచ్చి. అంటే అలాగేలే బాబు న్యాయం చేయి బాబు, తల్లిదండ్రులు లేని పిల్లోడు నేను ఎన్నాళ్ళు బతుకుతాను, ఆ పిల్లడు న్యాయం చేయండి అనేసి నేను దండం పెట్టానండి. నేను కూలి పని పోతానండి ఫ్యాక్టరీలోకి, జీడిపిక్కల ఫ్యాక్టరీలోకి. అయితే అలాగే చేస్తాను అని నాకు నుంచి నేను మాట్లాడలేదండి, ఎవరిని కూడా అడగలేదు. అది 2వ నెల చూశానండి. ఇదేంటి 2వ నెల కూడా వచ్చేసింది, ఏమో న్యాయం చేస్తాడు అనేసి అన్నారని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళానండి. ఆ నాయన కాకేశ్వరమ్మ ఫోన్ చెయ్యి వస్తాడంటే ఈ పిల్లోడి చేస్తానన్నా ఫోన్ చేయడం గట్ట రాదండి. ఆ పిల్లోడిని అన్నానండి, ఫోన్ చేయి బాబు మరి వస్తాడో రాడంటే పిల్లోడు ఫోన్ చేస్తుంటే ఎత్తివాడు కాదు. ఎత్తకపోతే మరి బాబు ఎత్తది లేదంటే ఎవరికి వెళ్ళండమ్మా అనేసి అన్నారండి పెద్ద మనుషులు. అప్పుడు పెద్ద పిల్లోడు కంటే పెద్ద పిల్లోడు ఉన్నాడండి. ఆ పిల్లోడిని తోలెత్తే ఊరు వెళ్ళాడేనమ్మా అని చెప్పారంటండి. వచ్చేసాడు. మళ్ళీ ఇంకో 4 రోజులు పోయిన తర్వాత వెళ్ళి బాబు కాపాడతలేదనేసి అంటే వెళ్ళాడండి. వెళ్తే వస్తాలే పదా అన్నారండి. అన్న తర్వాత రాలేదండి. రాకపోతే నేను ఏదో తిట్టినట్టుగా నన్ను అడగనాకని ఇద్దరిని తీసుకొని వచ్చాడండి. ఆ దాని గురించి వచ్చాడు కానీ పిల్లోడు నాని అండి, గంగిరెడ్డి నాని అండి. అయితే ఏం బాబంటే నువ్వు తిడుతున్నావు అంటే నేను ఎవరి దగ్గర అన్నాను, నువ్వు చూపించండి అనేసి అన్నానండి. అంటే పక్క వాళ్ళు అన్నారు ఆవిడ తిట్టలేదు, ఆవిడ మాట్లాడలేదు, నువ్వు ఎన్న మాట మీద ఆవిడ పావులు అయిపోయింది, నీ మనవడికి వచ్చిన భయం ఏమీ లేదు, నేను చూస్తాను, ఏళ్ళు ఎట్టింతాను, జాబ్ ఇప్పింతాను అని చెప్పావు. ఆ మాట మీద ఆవిడ పావులు అయింది, నిన్ను తిట్టిందా, నువ్వు ఎవడో చెప్తే వాళ్ళ మాటలు ఎన్నుకొని వస్తావా నువ్వు అనేసి. నువ్వు పిల్లడి గురించి వచ్చావా, నాకైతే నేను తిట్టానని ఇదిలో పెట్టినాక వచ్చావా, మరి అదేదో న్యాయం చేయి బాబు అంటే పెద్ద మనుషులు అడిగితే పండగ వెళ్ళిన తర్వాత చేస్తాము అన్నారు. పండగ వెళ్ళిన తర్వాత చేస్తా అంటే అయితే పండగ వెళ్ళిన తర్వాత చేస్తాను అంటున్నాడు కదా, ఊరుకో అయితే అప్పుడు దాకా మాట్లాడకమ్మ అయితేని అని పెద్దలు అన్నారండి. పండగ వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత ఏం బాబు మరి ఆ రోజున తగు చెప్పారు మీ పెద్ద మనుషులు అందరూ, మరి అతను చూస్తే ఏం మాట్లాడతలేదు, ఫోన్ చేస్తుంటే ఎత్తుతలేదు, మరి ఏం చేస్తారు బాబు అని పెద్ద మనుషులు నేను అడిగానండి. అడిగితేని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదండి. ఎత్తకపోతేని ఎవరోకి వెళ్ళండి వదినా అన్నాడండి. అంటే మేము వెళ్ళానండి. బాబు ఇలా పెద్ద మనుషులు రమ్మంటున్నారు, మరి ఏంటి దీనికి ఏమీ మాట్లాడతలేదు, మాకు ఏం చేస్తున్నావు న్యాయం అనేసి నేను అన్నానండి. మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని బందబయలు తీసుకొని రండి అని చెప్పారండి. బందబయలు కంటే వాళ్ళ ఇంటికి తీసుకొని రమ్మన్నాడండి. తీసుకొని రమ్మంటే అందులో పెద్ద మనిషి కొలిగిన పోతే ఫలానా మడి దగ్గరికి వెళ్ళామా అతన్ని కూడా తీసుకొని వెళ్ళు అన్నారండి. బత్తిన వాసు, ఆ బత్తిన వాసు దగ్గరికి పిల్లోడు నేను వెళ్తే ఏమో చిన్న దెబ్బ అన్నారే, ఇంత ఎలా పోయిందని అనలేదు, ఇంత మట్టు పోయేదాకా ఇప్పుడు దాకా నాకు చెప్పడం మానేశారు అనేసి నన్ను తిట్టాడండి. అతను తిడితే నా నోరు కట్టేశాడు. బాబు ఇలా జరిగింది చెప్పుకోలేదు, నాకు ధైర్యం కూడా లేదు, నా వెనకాల ధైర్యం చెప్పుకోవాలి కూడా లేరు, ఏం చేయాలో నాకు ఏం తెలుస్తుంది అనేసి నేను బాధపడ్డాను.